ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన విందు దగ్గర జరిగిన కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నా కూడా ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గటం లేదు. దీనికి ప్రధాన కారణం రెండవ దశ చర్చలు జరగాల్సి ఉన్నా కూడా ఇవి ఒక్క అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. మరోవైపు అమెరికా ఇరాన్ను తీవ్ర స్వరంతో హెచ్చరిస్తుంటే ఇరాన్ కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తూ వస్తుంది. దీంతో ఈ యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో ఎవరికి అంతు చిక్కటం లేదు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులంతా కూడా ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ విందు సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బాల్రూమ్ బయట తుపాకీ పేలుళ్ల చప్పుడు వినిపించడంతో ఈ విందు సమావేశంలో పాల్గొన్న వాళ్ళంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాల్పుల సౌండ్స్ వినిపించడంతో అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా రంగంలోకి దిగి ఆ వెంటనే వేదికపైకి దూసుకెళ్లి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెలానియాను అక్కడి నుంచి సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జేడీ వ్యాన్స్తో పాటు ఇతర మంత్రులను కూడా భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల ఘటనతో భయాందోళనకు గురైన మీడియా సిబ్బంది ఆ విందు సమావేశంలో టేబుళ్ల కింద దాక్కున్నారు. అయితే ఈ ఘటన కారణంగా విందు సమావేశంలో పాల్గొన్న ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాల్పులకు దిగిన వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి బాల్రూమ్ బయట 5 నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి వివిధ రకాల ఆయుధాలతోటి అక్కడికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే కాల్పులకు దిగిన వ్యక్తి అదే హిల్టన్ హోటల్లో గెస్ట్గా వచ్చారు. అక్కడే రూమ్ తీసుకొని మకాం వేశారు. ఈ ఘటన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో పాటు భద్రతా దళాలు సమయస్ఫూర్తితో వ్యవహరించాయని కొనియాడారు. తన అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదనే విషయం తనకు తెలుసన్నారు. గతంలో కూడా తనపై ఇలాంటి దాడులు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే తాను భయపడుతూ బతికే రకం కాదంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శక్తివంతమైన గన్ తోటి దుండగుడు కాల్పులు జరిపినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 31 సంవత్సరాల కోలో థామస్ అలెన్గా గుర్తించారు. అతను టీచర్గా పనిచేస్తున్నాడు. నివాసం ఉంటున్నది కాలిఫోర్నియాలో. అతని అపార్ట్మెంట్ను కూడా భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.